మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త సీఎం ఎంపికపై ఓవైపు సస్పెన్స్ కొనసాగుతుండగా మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. ఇవాళ్టితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించారు. షిండేతో పాటు ఈ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, క్షణానికి మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొద్దిసేపటి కిందట ఏక్నాథ్ షిండేతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ ముగ్గురు వెళ్లి కూడా రాజ్భవన్ వెళ్లి గవర్నర్ ని కలిశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగనున్నారు. అయితే ఉదయం నుంచి కూడా విస్తృత స్థాయిలో స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తోంది. ఏంటంటే ఈ రోజు శివసేన ఎంపీలో కొంతమంది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారని, అలాగే శివసేన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండే ముఖ చిత్రం ద్వారానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో పాటు మహాయుతి కూటమి కూడా ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. సో అయితే ఏక్నాథ్ షిండేనే సీఎం చేయాలంటూ కూడా శివసేన ఏక్నాథ్ షిండే మద్దతుదారులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టుబడుతున్నారని సమాచారం. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోసం స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సిఫారసు చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. దానికి అథెంటిసిటీ అనేదైతే లేదని కూడా అంటున్నారు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ వైపే ఇటు బీజేపీ నాయకులతో పాటు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మొగ్గు చూపుతున్నారని, ఇంకా అజిత్ పవార్ అయితే అవుట్ రైట్ గా దేవేంద్ర ఫడ్నవీస్ కి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా తాజా సమాచారము. అయితే ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్ అయితే ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటే మెయిన్ పోర్ట్ఫోలియోస్ హోమ్ డిపార్ట్మెంట్ కానీ లా ఇంక్లూడింగ్ యూజువల్ గా ఇటీవల కాలంలో కూడా 2004, 2009 వరకు కూడా ఒక ఆనవాయితీ ఉండేది. ఒకవేళ ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే షిండే ఏమైనా లిటిగేషన్స్ పెట్టే అవకాశం ఉందా? దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే యూ సందీప్. ఒకవేళ 2009 వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ ఇచ్చేది కంప్లీట్ గా. కానీ ఇటీవల కాలంలో కూడా హోంమంత్రి పేరుకే ఉంటున్నారు, ముఖ్యమంత్రి దగ్గరే లా అండ్ ఆర్డర్ అనే పోర్ట్ఫోలియో ఉంటుంది. సో మిగతా కొంతమంది హోమ్ మినిస్టర్లకి జైల్స్ అలాగే జనరల్ పోలీసు అలాగే లేబర్ డిపార్ట్మెంట్స్ కూడా అలాట్ చేస్తున్నారు. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ గిట్ట చీఫ్ మినిస్టర్ అయితే డెఫినెట్ గా కీ డిపార్ట్మెంట్స్ అనేటివి ఏక్నాథ్ షిండేకి ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఒకటి హోమ్ మినిస్ట్రీతో పాటు అలాగే ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ, ఇంకొన్ని కీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి సిమిలర్ గా కొన్ని కీ పోస్టులు అన్నిటివి కూడా కీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏక్నాథ్ షిండేకి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మరో వాదన నడుస్తోంది. లేదంటే 2.5 సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవీస్, లేదంటే 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే అన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కొద్దిసేపటి కిందట అయితే గవర్నర్ కి ముగ్గురు వెళ్లి కలిశారు. కానీ ఆసక్తికరంగా ఉంది ఎలాంటి ప్రకటన వెలువడబోతుంది అనేది. బీజేపీ వాళ్ళేమో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏక్నాథ్ షిండే వర్గం మాత్రము ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేయాలని ఇలా ఎవరికి వారు కూడా పట్టుబడుతున్నారు. కానీ ఆసక్తికరంగా ఇక్కడ ముగ్గురు, అజిత్ పవార్ ముందుగా అనుకున్నట్టే ముగ్గురు కూడా మహారాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగే ముగ్గురు నాయకులు. ఇటు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే వీళ్ళ ముగ్గురు కూడా సమోద్యోగులనే చెప్పుకోవాలి. కాకపోతే వీళ్ళలో కాస్త పొలిటికల్ గా అంటే ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించిన దేవేంద్ర ఫడ్నవీస్ పొలిటికల్ గా కాస్త సీనియర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టాడు కాబట్టి. ఇంకా అజిత్ పవార్ కూడా సీనియర్ పాలిటీషియనే. కానీ అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపడము, అజిత్ పవార్ కూడా తాను కూడా రేస్ లో ఉంటాడు అనేది కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. కానీ అజిత్ పవార్ ప్రాక్టికల్ గా ఆలోచించి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే బెటర్ అన్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ కి సపోర్ట్ చేయడం. కానీ ఏక్నాథ్ షిండే ఫడ్నవీస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎప్పటిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా కొద్దిసేపటి కిందట కూడా రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి రాజీనామా కూడా ఇచ్చారు, రాజీనామా లేఖని ఏక్నాథ్ షిండే. అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఈ విషయం పైన ఒక కీలక సమాచారము అలాగే ఈ సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండేతో కూడా నేరుగా ఇటు ఢిల్లీలోని పెద్దలందరూ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు శివసేన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవనున్నారు. సో మనకి అఫీషియల్ గా ఒక
ఒక ప్రకటన అయితే కాసేపట్లో అంటే 1-2 అవర్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి. 72 గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా 2019 అలాగే 2014లో కూడా కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన మహారాష్ట్రలో విధించారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక క్లారిటీ, ఈ రోజు సాయంత్రమా స్వేరింగ్ సెరమనీ ఇవాళ ఉంటుందా రేపు ఉంటుందా అనేది మనకి మరి కాసేపట్లో తెలియనుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.